ఈ విశ్వాసం గొప్పతనం ఏంటంటే ఇది చూడదు, ఎరగదు, అయినా నమ్మిద్ది. నిజంగా అర్థమై కొడుతున్నావా? ఏదో ఒకటి కంక్లూజన్కి వచ్చాడని కొడుతున్నావా? ఇది చూడదు, ఎరగదు, కానీ దృఢంగా నమ్మిద్ది. దీన్ని 2 చోట్ల లేఖనం ఎక్స్పోజ్ చేసింది. ఒకటి హెబ్రీ 11:1, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. అదృశ్యమైనవి ఉన్నాయా? ఉన్నాయంట. ఆయన కూడా అంతే పిలుస్తాడంట. దేవుడు కూడా లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువట. అంటే ఏంటో తెలుసా? మన కంటికి కనబడట్లా, కానీ దేవుడు మనకు దాన్ని తెచ్చిస్తాడంతే. మన చెవికి వినబడట్లా, కానీ దేవుడు నాకు దాన్ని తెచ్చిస్తాడంతే. అరే, కంటికి కనబడింది, చెవికి వినబడింది ఎక్కడుందిరా? అసలు లేదుగా, లేని దాన్ని నాకు ఇస్తాడని ఎలా నమ్ముతావురా నువ్వు? అంటే నీకు లేదేమో. విశ్వాసము అనే నా నేత్రాలకు నేను దేని గురించి తలంచానో అది కనబడుచున్నది, అది నాకు వినబడుచున్నది, అది నాకు కనబడుచున్నది. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది. కొండల మీదను మెట్ట మీదను ఆయన ఎగసి దాటుచు వచ్చుచున్నాడు. మన గోడకు వెలిగానతడు నిలుచుచున్నాడు, మన కిటికీ కంతగుండా చూచుచున్నాడు. అదిగో నా ప్రియుడు, నేను అతని దానను అని ఈ అమ్మాయి అంటుంది. అదిగో నా ప్రియుడు అని ఈ అమ్మాయి అందంటే, ఈ అమ్మాయి కనపడుతున్నాడు, మిగిలిన వాళ్ళకి కనపడట్లా. అదిగో ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆలకించండి, వినబడుతుందంటే ఏమి వినబడుతుంది, మిగిలిన వాళ్ళకి వినబడట్లా. అందుకని వినబడుతున్నామే వినబడని వాళ్ళని మేలుకొలుపుతుంది. అదుగో ఆయన మాట్లాడుతున్నాడు అని. అదే మాట్లాడితే అందరికి వినపడాలి కదా. అమ్మాయి నీకు మాత్రమే ఎందుకు వినపడుతుందంటే, నేను ఆయన యందు విశ్వాసం ఉంచిన దానను. ఆయన కూడా ఆ మాటే చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము వినును. అందరికీ వినబడదు, నా గొర్రెలకే నా స్వరం వినబడిద్ది. ఎందుకంటే నా గొర్రెలు నన్ను వెంబడించును, నా గొర్రెలు నన్ను అనుసరించును, నా గొర్రెలు నా యందు విశ్వాసం ఉంచును. అవి నా యందు విశ్వాసం ఉంచుతాయి గనక మీకు లేని నా స్వరం వాటికి ఉంది, మీకు లేని నా దర్శనం వాటికి ఉంది, నా గొర్రెలకుంది. అవి నన్ను చూస్తాయి, నా గొర్రెలు ముఖాముఖి చూస్తాయి. గొర్రెలు కాపరిని ఎరుగును, కాపరి స్వరమును ఎరుగును, కాపరి అడుగులను ఎరుగును. ఏమన్నా అర్థమవుతుందా? థ్యాంక్ యూ. కాబట్టి లోకమంతా నన్ను సందేహించినా నా గొర్రెలు సందేహించవు. ఎందుకంటే వాటి దగ్గర విశ్వాసము అను ఆయుధం ఉన్నది, విశ్వాసము అను కన్నున్నది, విశ్వాసము అను చెయ్యి ఉంది, విశ్వాసం అను కాలుంది, విశ్వాసం అను నోరుంది, విశ్వాసం అను చెవి ఉంది. ఆ సమస్తంతో అవి నన్ను చూస్తాయి, స్పర్శిస్తాయి, అనుభవిస్తాయి. ఇది నా గొర్రెలకే సాధ్యం.